ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ నియోనాజీ పార్టీస్, నియోనాజీ ఐడియాలజీ అనేది పెద్ద స్థాయిలో ఆస్ట్రేలియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత కలహాలు తెచ్చే విధంగా ఉందని చెప్పి కూడా ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సూచిస్తాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా ఒక కాన్స్పిరసీ థియరీ, మా జనాభా తగ్గిపోద్ది, యూరోపియన్స్ అందరూ కూడా ఒకవేళ తగ్గిపోతే ఏషియన్స్ పెరిగిపోతారు, ఇండియన్స్ పెరిగిపోతారు అని చెప్పి తెగ నమ్ముతున్నారు అనమాట. సో వరల్డ్ వైడ్ గా ఈ థియరీ చాలా మంది, ఈ రీప్లేస్మెంట్ థియరీని చాలా మంది నమ్ముతారు. ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు ఈ నియోనాజీస్ ఈ థియరీని ప్రమోట్ చేస్తున్నారు. ఒక మిస్ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో ఇండియన్స్ పైన స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఇండియన్స్ వచ్చిన తర్వాత, అంటే ఇండియన్స్ ఇక్కడికి వచ్చి తక్కువ వేజెస్కి ఉద్యోగాలు చేస్తున్నారు, తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్నారు, దాంతో మాకు పనులు పోయాయి, యావరేజ్ వేజెస్ తగ్గిపోయాయి. అంతేకాదు ఇండియన్స్ వచ్చిన తర్వాత హౌసింగ్ క్రైసిస్ ఎక్కువైపోయింది అని చెప్పి సిడ్నీలో చాలా పెద్ద ర్యాలీయే చేశారనమాట. అయితే 90% ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఈస్టర్న్ కోస్ట్లోనే ఎక్కువ ఉంటారనమాట. వెస్ట్రన్ కోస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఎక్కువ అడవులు ఇదంతా ఉంటుంది, అక్కడ ఆవాసాలు ఉండవు. అక్కడ ఒకటో రెండో సిటీస్ ఉంటాయి కానీ ఎక్కువ ఆవాసాలు ఉండవు అనమాట. అందరూ కూడా అక్కడ ఈస్టర్న్ కోస్ట్లోనే ఉంటారు. ముఖ్యంగా నియోనాజీస్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ హౌసింగ్ క్రైసిస్ రావడానికి కారణం ఇండియన్సే అని చెప్పి కూడా వాళ్ళు ఫ్లైయర్స్ పంచడం, ఇండియన్స్ పైన ప్రొటెస్టులు చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా యాక్ట్ చేయడం అని చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఖండించిందనమాట. ముఖ్యంగా టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిస్ఇన్ఫర్మేషన్ అక్కడ బాగా స్ప్రెడ్ చేస్తున్నారంట. దీనన్నిటిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. రేసిజం తప్పు, ఆస్ట్రేలియాలో మల్టీ కల్చరలిజం అనేది చాలా ఇంపార్టెంట్, అది మనం ప్రమోట్ చేయాలని చెప్పి చెప్తున్నారు.